కలిశారు కదా సార్. అమిత్ షాతో దాదాపు 2 గంటల సేపు భేటీ అయ్యారు. ఇక్కడ అన్నామలై ఒక కామెంట్ చేశారు సార్, డిఎంకేను ఓడించేందుకు ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవడానికి మేము సిద్ధము అని చెప్పి. ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం కదా సార్, టీడీపీ అండ్ జనసేనతో కలిసి భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుని సక్సెస్ అయింది. సో ఏపీ తరహా ప్రయోగం తమిళనాడులో కూడా చేయాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటుందా? వాస్తవం అదే మీరు అన్నట్లు. ఎందుకంటే అమిత్ షాతో 2 గంటలు చర్చించేది ఏముంటుంది, ఆయన ముఖ్యమంత్రి. ఇప్పుడైతే బయటకు వచ్చి ఏం చెప్పారంటే త్రిభాషా సూత్రము డీలిమిటేషన్ పైన తమిళనాడుకు ఉన్నటువంటి కన్సర్న్స్ను చర్చించడానికి అమిత్ షాతో 2 గంటల పాటు సమావేశమయ్యారని. కానీ అందరికీ తెలుసు అది రాజకీయం. దాదాపు బీజేపీ ఏడీఎంకే పొత్తు ఖరారైంది. సో ఈ పొత్తుకు వాస్తవంగా అటు బీజేపీకి ఇటు ఏడీఎంకేకు కూడా కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. 2019 లోక్సభ ఎలక్షన్లో కలిసే పోటీ చేశాయి, 2021 ఎలక్షన్లో కూడా కలిసే పోటీ చేశాయి. సెప్టెంబర్ 2023 లోక్సభ ఎలక్షన్స్కు ముందు విడిపోయాయి. సో ఇప్పుడు మళ్ళీ ఎందుకు కలుస్తున్నాయి? అసలు ఈ రిజర్వేషన్స్ ఏంటి అంటే, ఏడీఎంకేకి ఉండేటువంటి రిజర్వేషన్ ఏంటి అంటే, ఇక్కడ తాము బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఈ ముస్లిం ఓట్లు పోతాయి అనేది ఒక పెద్ద కన్సర్న్ ఉండే. వాస్తవంగా తెలుగుదేశానికి కూడా ఇదే కన్సర్న్ ఉండే. టీడీపీలో చాలామంది నాయకులు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మనకు నష్టం జరుగుతుంది, మనం పొత్తు పెట్టుకుంటే మైనారిటీ ఓట్లు పోతాయి అని చంద్రబాబు నాయుడుకు ఎంత చెప్పినా చంద్రబాబు నాయుడు వినిపించుకోలేదు. ఎందుకు వినిపించుకోలేదంటే, ఇవాళ మనం రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పోరాడుతున్నాం, ఆ నిర్బంధాన్ని ఎదుర్కోలేకపోతున్నాం. ఇప్పుడు మోడీతో కూడా పెట్టుకుంటే నష్టపోతాం. మోడీ జగన్ ఇద్దరు కలిసి వస్తే నష్టం జరుగుతుందని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డాడు. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు ఇందుకు రివర్స్గా అభిప్రాయపడ్డాడు చంద్రబాబు నాయుడు. అప్పుడు చాలామంది చెప్పారు చంద్రబాబు నాయుడుకు, బీజేపీతో పొత్తు మనం విడగొట్టుకోకూడదు, బీజేపీ బలంగా ఉంది, నరేంద్ర మోడీ బలంగా ఉన్నాడు, మనము అనవసరంగా జగన్ ఒక్కడితో ఫైట్ చేస్తే సరిపోతుంది, మోడీతో వద్దు అని సుజనా చౌదరి లాంటి వాళ్ళు, ఇతర వ్యూహకర్తలు చాలా చంద్రబాబు నాయుడు చెప్తే చంద్రబాబు నాయుడు వినలే. ఎందుకంటే ఆ రోజు ఆయనకున్న అంచనా ఏంటంటే, మోడీకి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో రాజకీయ పవనాలు వీస్తున్నాయి, విడగొట్టుకుంటే రాజకీయంగా తనకు లాభం, ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రత్యేక హోదా పైన ప్రజల సెంటిమెంట్ ఉంది, ఈ సెంటిమెంట్ వల్ల బీజేపీతో కలిసి ఉంటే నష్టం జరుగుతుంది అని అంచనా వేశారు. అంటే 2019 ఎన్నికలకు ముందు చాలామంది బీజేపీతో విడగొట్టుకోవద్దు అన్నా కూడా చంద్రబాబు నాయుడు విడగొట్టుకొని తప్పు చేశాడు. ఇప్పుడు అందరూ బీజేపీతో వద్దు అన్నా కూడా పెట్టుకొని కరెక్ట్ చేశాడు వ్యూహాత్మకంగా, రాజకీయంగా. ఏ రైటా రాంగా అనేది నేను తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా ఉపయోగపడిందా లేదా అనే యాంగిల్లో చెప్తున్నాను. రైటా రాంగ్ అనేది వేరే జడ్జిమెంట్ కాదు. సో 2019లో నష్టం కలిగించింది కనుక ఈసారి చాలా గట్టిగా ఉండి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. సో తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నా కూడా ఏ నష్టము జరగలేదు. ఎందుకు జరగలేదు? మరి మైనారిటీ ఓట్లు ఏమైనాయంటే, మైనారిటీ ఓట్లు అప్పటికే వైసీపీ వెనకాల ఉన్నాయి, కొత్తగా టీడీపీకి వచ్చేది ఏమీ లేదు. మైనారిటీ అంటే కేవలం ముస్లిం మైనారిటీ ఓటే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఎస్సీస్ కూడా అత్యధికులు క్రిస్టియన్స్. సో అందుకే మీకు క్రిస్టియన్ మైనారిటీ ఓటు కూడా యాంగిల్లో తీసుకున్నా కూడా ఈ 2 సెక్షన్లు అంటే ముస్లింలు, ఎస్సీస్లు, ముఖ్యంగా ఎస్సీస్లో మాలాస్ వైసీపీ వెనకాలనే పెద్ద ఎత్తున ఉండేవి కనుక ఇప్పుడు కొత్తగా తనకు వచ్చే నష్టం ఏమీ లేదు. వాళ్ళు ఉండేవాళ్ళు అటే ఉన్నారు, ఎలాగూ అటు ఉండని వాళ్ళే ఇటువైపు ఉన్నారు కనుక. రెండవది, జగన్ పట్లున్న తీవ్రమైన వ్యతిరేకత వల్ల ఈ మైనారిటీ యాంగిల్తో సంబంధం లేదు, అన్ని వర్గాల్లో కూడా ఆ వ్యతిరేకత వ్యక్తమైంది, అన్ని ప్రాంతాల్లో కూడా ఆ వ్యతిరేకత వ్యక్తమైంది. రాయలసీమ లాంటి బలమైన ప్లేస్లో కూడా జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన పరాజయాన్ని పొందాడు, ఈవెన్ కడపలో కూడా పొందాడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి పట్లున్న తీవ్రమైన వ్యతిరేకత మిగతా అన్ని అంశాలను పక్కకు పెడుతుంది. ఇది రెండవ అంచనా. మూడో అంచనా ఏంటంటే, ఈ ఓవరాల్ పొలిటికల్ నరేటివ్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నెంబర్ 1 పార్టీ కాదు, బీజేపీ అలియన్స్ లీడ్ చేయడం లేదు. మీకు కర్ణాటకలో జరిగింది ఏంటంటే, జేడీఎస్కు వెనకాలన్న ముస్లిం ఓటు కూడా
బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్ వైపు వెళ్ళింది. కానీ ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే అక్కడ బీజేపీ మేజర్ ప్లేయరు, జేడీఎస్ జూనియర్ పార్ట్నర్. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు బీజేపీ జూనియర్ ప్లేయరు, టీడీపీ మెయిన్ ప్లేయర్. టీడీపీయే కాదు, జనసేన కూడా ఉంది. అందువల్ల బీజేపీ నిర్ణయాత్మక శక్తి కాదు గనక ఆ బీజేపీ పట్ల ఉన్న ఏదైనా వ్యతిరేకత తమకు ప్రమాదము తేదు అని తెలుగుదేశం పార్టీ అంచనా వేసింది. ఆ అంచనా కరెక్ట్ అని ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. సరిగ్గా ఇప్పుడు అన్నాడీఎంకే కూడా తెలుగుదేశం అంచనాలను ఆధారంగా, ఆంధ్రప్రదేశ్ అనుభవాల ఆధారంగానే తమకు కూడా బీజేపీతో పొత్తు వల్ల లాభమే జరుగుతుంది తప్ప నష్టం జరగదు అనే భావనలో ఉంది. కారణం ఏంటి అంటే అక్కడ కూడా సేమ్ ముస్లిం మైనారిటీ ఓటు ఆల్రెడీ డిఎంకే వెనకాలుంది. కొత్తగా తనకు వచ్చేదేమీ లేదు. ఏదైనా ఉంటే డిఎంకే కాని వాళ్ళు తమకు కొట్టేస్తారు. రెండు, స్టాలిన్ పట్ల కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది కనుక బీజేపీతో పొత్తు అనేది ఒక ప్రధాన అంశంగా వచ్చి డిఎంకే వ్యతిరేకత యాంటీ ఇన్కంబెన్సీని దెబ్బతీయదు. యాంటీ ఇన్కంబెన్సీ ప్రివేల్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ లాగాని. మూడోది, తమిళనాడులో కూడా బీజేపీ జూనియర్ ప్లేయర్. కర్ణాటకలో జేడీఎస్ అనుభవం తెలుగుదేశానికి లేదు, రేపు ఏడీఎంకే కూడా ఉండదు. ఎందుకంటే ఏడీఎంకే ఇది డామినెంట్ ప్లేయర్, బీజేపీ ఇది మైనర్ ప్లేయర్. సేమ్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం విషయంలో ఏ మూడు ఫ్యాక్టర్స్ అయితే బీజేపీతో పొత్తు వల్ల నష్టం కలిగించలేదో అవే మూడు ఫ్యాక్టర్స్ తమిళనాడులో కూడా ఉన్నాయన్నది ఏడీఎంకే అంచనా. ఇక రెండవ డైమెన్షన్ ఏంటి? సెంటిమెంట్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలు చేయలేదు, విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని చూస్తున్నారు. ఇలాంటి డైమెన్షన్స్ ఒక సమస్యగా ఉండేవి. తెలుగుదేశంలో ఆ రోజు ఒక చర్చ, మరి ఇవన్నీ కూడా బీజేపీతో పొత్తు వల్ల తమకు నష్టం కలిగిస్తుందా? ఎందుకంటే బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎందుకంటే వారికి 1% మించి ఓటింగ్ వస్తలేదు. సో బీజేపీ పట్ల ఉన్న వ్యతిరేకత బిల్లులు తాము చెల్లించాల్సి వస్తుందా? తాము ఏమని చెప్పుకోవాలి? ప్రత్యేక హోదా మీద అడుగుతారు, అమరావతి అడుగుతారు, జగన్మోహన్ రెడ్డితో ఉన్న సంబంధాలు బీజేపీ ఇవన్నీ కూడా తమకు నష్టం జరిగిస్తాయి అని తెలుగుదేశంలో ఆందోళన ఉండే. కానీ ఆచరణలో అవేవి నష్టం కలిగించలేదు. ఎందుకు కలిగించలేదు అంటే మళ్ళీ పోటీ అలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా, వైసీపీ గెలవాలా, టీడీపీ గెలవాలా అనే అంశం ముందుకు వచ్చినప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న బలమైన నరేటివ్ను ముందు పెట్టారు. పవన్ కళ్యాణ్ ప్రారంభించారు, చంద్రబాబు నాయుడు అందుకున్నారు. అదొక బలమైన పొలిటికల్ నరేటివ్గా ముందుకొచ్చి బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు, బీజేపీ విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తోంది, ఇలాంటి ఆంధ్ర స్పెసిఫిక్ సెంటిమెంటు వైసీపీ వ్యతిరేక ఓటు కన్సాలిడేషన్ ముందు నిలబడలేకపోయింది. అందువల్ల బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కూడా అది ప్రత్యేక హోదా కానీ లోకల్ సెంటిమెంట్లు ఏవి కూడా నష్టం కలిగించలేదు. ఇప్పుడు అన్నాడీఎంకే అంచనా కూడా అదే. అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్, 3 లాంగ్వేజ్ ఫార్ములా పైన, డీలిమిటేషన్ పైన, నీట్ పైన బీజేపీ పట్ల వ్యతిరేకత ఉన్నా కూడా డిఎంకే వ్యతిరేకత ముందు ఇవేవి పనిచేయవు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వ్యతిరేకత ముందు ఇవేవి పనిచేయలేదు కనుక డిఎంకే వ్యతిరేక ఓటు కన్సాలిడేషన్ కనుక చేయగలిగితే